క్రీస్తు నామంలో అందరికీ శుభాలు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక విషయం మాట్లాడుతూ ఆయన యొక్క రక్షణ ఎవరి మీద ఉంటుంది, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరి మీద ఆయన రక్షణ ఉంటుందా అని మనం ఆలోచించుకున్నట్లయితే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని మాట్లాడుతున్నారు. అంటే యెహోవా నా రక్షణ, నా దుర్గము, నా శైలము, నా ఆశ్రయ దుర్గము అని చెప్తున్నారు. అంటే చెప్పే ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ దయచేస్తారంటారా? మనకి కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే మాట ఉంటది. రక్షణ యెహోవాదే అని చెప్పేసి రాయబడి ఉంటది. మరి రక్షణ యెహోవాదే, దేవుడు నాకు రక్షణ కలిగిస్తాడు, దేవుడు నాకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు అని చెప్పినంత మాత్రాన దేవుడు రక్షణ ఇచ్చేస్తాడా? ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆయన చూపించుతాడా అని మనం ఆలోచించుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే చాలా మంది ఎలా ఉన్నారంటే ఈ ప్రస్తుత కాలంలో పేరుకు మాత్రమే, పెదవులు పలికేటువంటి పరిస్థితి మాత్రమే, మనుషులు తమ పెదవులతో మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు తప్ప హృదయంలో దేవుడు లేడు. మరి ఎందుకు మనుషులు అలా ఉన్నారంటే ఈ భూలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డమ్మం మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పై మెప్పుకు మాత్రమే దేవుని తలుచుకుంటున్నారు, పై మెప్పుకు మాత్రమే దేవుని ఆరాధిస్తున్నారు తప్ప నిజముగా హృదయంలో దేవుడు ఉండట్లేదు. మరి దేవుడే నా రక్షణ, దేవుడే నా దుర్గము, దేవుడే నా శైలము అని చెప్తున్నటువంటి మాటకి దేవుడు వాళ్ళ వైపు దృష్టి పెడతాడా అని అంటే పెట్టడు. నిజంగా యేసుప్రభువు వారు చెప్తున్నారు ఇక్కడ, నిజముగా నీ యొక్క చూపు, నీ యొక్క హృదయము సంపూర్ణముగా దేవుని వైపు తిప్పినప్పుడు మాత్రమే ఆయన యొక్క కృప, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క కాపుదల నీ మీద ఉంటది. ఇదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. అంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారనా, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదనా అని అంటే నెరవేర్చట్లేదు, పై మెప్పుకు మాత్రమే బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో సంఘాలను ఏర్పాటు చేస్తున్న వాళ్ళు, సంఘ కాపులుగా ఉంటున్న వాళ్ళు, సువార్థికులుగా ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా స్వలాభం కోసమే, జీవపు డమ్మం కోసమే, శరీర కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే చాలా మంది ముందుకు వస్తున్నారు. నేను అందరినీ అనట్లేదు, అందరు సంఘ కాపర్లే అనట్లేదు. ఎందుకంటే చాలా మంది మంచి సేవ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది మంచి సంఘ బిడ్డలు కూడా ఉన్నారు, సంఘ సభ్యులుగా చాలా మంది ఉన్నారు, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా చాలా మంది ఉన్నారు. కొంతమంది దాదాపు ఎక్కువ శాతం పై మెప్పుకు మాత్రమే బ్రతికే వాళ్ళు ఉన్నారు. ప్రతి వారం చర్చికి వెళ్ళిపోవడం, ప్రతి వారం చర్చిలోకి వెళ్ళి పాటలు పాడేయడం, మోకాళ్ళని ప్రార్థన చేసేయడం, గొప్ప గొప్పగా పెద్ద పెద్దగా కేకలు వేసి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవపు డంబాన్ని చూపించే విధంగానే ఉంటున్నాయి తప్ప వాళ్ళ హృదయంలో దేవుడు లేడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 21వ వచనంలో, మత్తయి సువార్త 7:21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మరి ఆయన చిత్తం ఏంటి అని అంటే నీతిని, రాజ్యాన్ని వెంబడించడం, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెంబడించడం, పరిశుద్ధంగా నిర్దోషంగా నువ్వు బ్రతకడం. నువ్వు అలా బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి, అప్పుడు దేవుడే నాకు శైల్యము, దేవుడే నాకు రక్ష, దేవుడే నాకు కోట అని అంటే దేవుడు దానికి అంగీకరిస్తాడు, నీ మీద దృష్టిని నిలుపుతాడు. దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ దేవుని యొక్క చూపు నీ మీద పెడతాడు. కాబట్టి దేవా నాకు ఇది చెయ్యి, దేవా నాకు రక్షణగా ఉండు, దేవా నన్ను కాపాడు అని చెప్పడానికి ముందు నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు, నువ్వు దేవుని పట్ల ఎలా బ్రతుకుతున్నావు, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు లేదని ఒక విషయం నువ్వు ఆలోచించాలి, అలా బ్రతకడానికి ప్రయత్నించాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి, తండ్రి నాకు సహాయం చేయండి, నాకు రక్షణగా ఉండండి, నాకు కోటగా ఉండండి అని. కాబట్టి మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కాపుదలను మీరు పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.